నా పళ్ళు చాలా యెల్లోగా ఉన్నాయి డాక్టర్. సో నాకు ఒక మంచి వైట్నింగ్ టూత్ పేస్ట్ ప్రిస్క్రైబ్ చేయండి అని నన్ను చాలా మంది అడిగారు. సో లేట్ ఎందుకు? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ యషిత డెంటిస్ట్. అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి అని ఎవరికి ఉండదు. బట్ అందం స్టార్ట్స్ నాట్ ఓన్లీ విత్ అవర్ ఫేస్ బట్ ఆల్సో విత్ అవర్ టీత్ అండ్ అవర్ స్మైల్ టు. సో మీ టీత్ క్లీన్ గా లేకపోతే మీరు అందంగా ఉన్నట్టా లేనట్టా క్వశ్చన్ మార్క్ నేను మీకే వదిలేస్తున్నా. వైట్ అవ్వాలి టీత్ లేదా క్లీన్ గా ఉండాలి టీత్ అంటే ఎటువంటి టూత్ పేస్ట్ లేదు. అండ్ మీరు ఏ డెంటిస్ట్ ని అడిగినా సరే ఎటువంటి టూత్ పేస్ట్ ని ప్రిస్క్రైబ్ చెయ్యరు ఇటువంటి సిచ్యువేషన్స్ కి. దీనికి మీరు ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలి, తప్పదు. మీ టీత్ కి ఉన్న క్యాల్కులస్ అండ్ ప్లాక్ ని క్లీన్ చేయగలిగింది ఓన్లీ డెంటిస్ట్ మాత్రమే. మీ డెంటిస్ట్ టీత్ ని క్లీన్ చేసి దాన్ని పాలిష్ చేయగలరు. మార్కెట్ లో ఉన్న విజిబుల్ వైట్, పర్పుల్ టూత్ పేస్ట్ అండ్ చార్కోల్ టూత్ పేస్ట్ ఓన్లీ సేల్స్ పెంచడానికి మాత్రమే కానీ ఎటువంటి రిజల్ట్స్ ఉండవు. ఏ మార్కెటింగ్ వీడియో చూసైనా సరే మీరు ఆ టూత్ పేస్ట్ ని బై చేసి లాంగ్ టర్మ్ యూస్ చేస్తే మీ హ్యాండ్స్ తో మీరే మీ టీత్ ని పాడు చేసుకుంటున్నట్టు. నిజంగా మీరు మీ టీత్ ని వైట్ గా క్లీన్ గా ఉంచుకోవాలి అంటే ఇది చేయండి. ఫస్ట్ ఈస్ స్కేలింగ్, సెకండ్ ఈస్ పాలిషింగ్ అండ్ థర్డ్ ఈస్ బ్లీచింగ్ అండర్ ఎ డెంటిస్ట్. ఓన్లీ ఎ డెంటిస్ట్ మాత్రమే ఈ ప్రొసీజర్స్ చేయగలరు. అండ్ ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు వైట్నింగ్ టూత్ పేస్ట్ వాడాలి అనుకుంటే యూ కెన్ యూస్ ఎనీ టూత్ పేస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టు ప్రయర్లీ డామేజ్ యువర్ టీత్. మీరు ఏ టూత్ పేస్ట్ యూస్ చేసినా మీ టీత్ ని మీరే డామేజ్ చేసుకుంటున్నట్టు. ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైనా వైట్నింగ్ టూత్ పేస్ట్ అండ్ వైట్నింగ్ పైన కొంచెమైనా డెంటల్ అవేర్నెస్ వచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ క్లియర్ అవ్వలేదు అంటే let me know in the comment section or DM me directly. I'll look into it. So share this video with your family and friends who wants to get their teeth whitening done or who uses whitening toothpaste. Stay healthy and keep smiling. Bye bye.